ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేటీఆర్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసిండు. కేటీఆర్ పైనే కాదు, కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ని కాపాడుతుంది బీజేపీనని బండి సంజయ్కి ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. బండి సంజయే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుంది బండి సంజయే బీజేపీ అని అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడో అరెస్ట్ చేయాలి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కానీ రాధాకిషన్ రావు ఇద్దరు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇద్దరు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యి రీసెంట్గా వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. ఇక అమెరికాలో శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాళ్ళు రావట్లేదు. సో ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ కనుక వస్తే 48 గంటల్లో వాళ్ళని విచారించి వితిన్ 48 అవర్స్లో కేటీఆర్ని అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారు. సో అందుకే వాళ్ళని అమెరికాలో పెట్టినారు, కాపాడుతుంది బీజేపీ అని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి ఆ ప్రభాకర్ రావు కానీ శ్రవణ్ రావు కానీ వాళ్ళని రప్పించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖకు ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంది బండి సంజయ్. కానీ బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? నువ్వు రప్పి బండి సంజయ్, నువ్వు గనక ప్రభాకర్ రావుని అలాగే శ్రవణ్ రావుని నువ్వు అమెరికా నుంచి రప్పిస్తే గనక వితిన్ 48 అవర్స్ 48 గంటల్లో కేటీఆర్ని మేము బొక్కలో వేస్తాము. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. అలాగే ఈ కార్ రేస్కి సంబంధించి కొన్ని కోట్లు, 100 కోట్లు అబ్రాడ్కి తరలించిండు, విదేశాలకు తరలించిండు కేటీఆర్. వీటినన్నిటిపైన విచారణ జరిపించాలి. నేను ఈ కార్ రేస్ పైన కేసు వేస్తే ఆ ఈడీ సంబంధించి ఆ ఫైల్ అన్ని తీసుకుపోయింది. గొర్రెల స్కామ్లో నేను కేసు వేస్తే ఆ గొర్రెల స్కామ్కి సంబంధించి పశు సంవర్ధక శాఖలోకి ఈడీ ఎంటర్ అయ్యి ఫైల్స్ అన్ని తీసుకుపోయింది. కేంద్ర ప్రభుత్వం నేను పెట్టే కేసుల పైన కానీ జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఆ ఫైల్స్ల రూపంలో అన్ని కూడా తీసుకెళ్లి బీజేపీ కేటీఆర్ని హరీష్ రావుని కాపాడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కనుక రిటర్న్ వస్తే సరైన ఆధారాలు కనుక చూపిస్తే విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు కానీ శ్రవణ్ రావు కానీ వీళ్ళు కనుక హైదరాబాద్కి నువ్వు రప్పించగలిగితే ఆధారాలతో సహా 48 గంటల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి బండి సంజయ్కి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసరడం జరిగింది. నీకు దమ్ముందా? రప్పిస్తావా? రప్పిస్తే 48 గంటల్లో కేటీఆర్ లోపలికి పోతాడని చెప్పేసి బండి సంజయ్కి అయితే రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ కౌంటర్ అలాగే ఒక కౌంటర్తో పాటు సవాల్ కూడా విసిరిండు. దీనికి సంబంధించి బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అలాగే ఈ కేసుకి సంబంధించి రేవంత్ రెడ్డి వాంటెడ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అంటే ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంటే ప్రజల్లో కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కేటీఆర్ని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. పొలిటికల్ పగైది. కానీ రేవంత్ రెడ్డితో అవ్వట్లేదు, కేటీఆర్ని అరెస్ట్ చేయడం అసాధ్యం రేవంత్ రెడ్డికి అని సామాన్య ప్రజలు మాట్లాడుకున్న ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినాడు. సూత్రధారులు పాత్రధారులు అందరూ అమెరికాలో దాక్కున్నారు. వాళ్ళని గనక బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బండి సంజయ్ కిషన్ రెడ్డి కనుక రప్పిస్తే నేను 48 గంటల్లో నేను ప్రూఫ్స్తో సహా అరెస్టు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసరడం, ఒకవైపు బండి సంజయ్కి సవాలు అలాగే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినాడు రేవంత్ రెడ్డి. అలాగే దీనిపైన కేటీఆర్ ఏమంటారో అనేది కూడా ఉంటుంది. కేటీఆర్ రియాక్షన్ ఏంది? జరిగిన ఈ బండి సంజయ్ కానీ బీజేపీ కాపాడుతుంది కేటీఆర్ అనే విషయంలో కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన రీసెంట్గా కేటీఆర్ హరీష్ రావు అంటే కేంద్ర పెద్దలు అంటే నితిన్ గడ్కరీని కలవడం జరిగింది. కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. అంటే నార్మల్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఇస్తాము. ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్య ఉంటే ముఖ్యమంత్రికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తాడు, మా ఊరికి కానీ మా ప్రాంతానికి సమస్య ఉందని. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరైనా కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే, వినతి పత్రం ఇస్తే మా దగ్గర సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించాలి అనే రిప్రజెంటేషన్ మనం ఇస్తూ ఉంటారు మన నాయకులు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఆ బాధ్యత అనేది ఉంటుంది. కానీ రీసెంట్గా కేటీఆర్ ఇవ్వడం జరిగింది. సో కేటీఆర్ రిప్రజెంటేషన్ ఒక వినతి పత్రం నితిన్ గడ్కరీకి ఇచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి అంటున్న మాట ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు పోయి వీళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు, కేసుల విషయంలో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అనే ఒక లోపల ఒప్పందం జరిగింది, సీక్రెట్ ఒప్పందం జరిగింది, రహస్యంగా వీళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ రహస్య ఒప్పందాలు చర్చించుకున్న తర్వాత బయటికి వస్తే ఇంటెలిజెన్స్ బయట పెడుతుంది కేటీఆర్ హరీష్ రావు ఇలా బీజేపీ వాళ్ళని కలిసినారని చెప్పేసి మళ్ళీ మైనస్ అవుతున్న ఉద్దేశంతో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినారు, ఒక వినతి పత్రం ఇచ్చినారు. దానివల్ల ఏం ఉపయోగము, ఏం నిధులు వచ్చినాయి? మేము ప్రభుత్వం మాదుంది, ఏమైనా వినతి పత్రం ఇవ్వాలంటే మమ్మల్ని సజెషన్ మీరు అడగాలి కదా. మీరు ఇంటర్నల్గా ఏదో మాట్లాడుకుని వాంటెడ్లీ బయటికి మీడియాకి మాత్రం కలిసి వినతి పత్రము ఇచ్చినట్టు మీరు ప్రేమ ఒలకబోస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? నిజంగా
ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది, 15 monthsకి వస్తుంది. 2023 డిసెంబర్ 3న ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ 7న 2023 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. 2023లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. దాదాపు 1.5 year గడుస్తుంది. ఇంకా 3.5 years వస్తే ఎన్నికలు ఉంటాయి. ఇంకా జమిలీకి పోతే మాత్రం ముందే ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 1 vote 1 nation కాబట్టి జమిలీ ఎన్నికలు వస్తే 27 ఆ టైంలో ఎలక్షన్స్ ఉంటాయి. హార్డ్లీ ప్రభుత్వానికి దాదాపు 2.5 సంవత్సరాలు టైం ఉంటుంది, 2.5-3 అప్రాక్స్. సో ఈ టైం లోపల కేటీఆర్ అరెస్ట్ రేవంత్ రెడ్డి ఈ విధంగానే మాట్లాడితే అటు కేటీఆర్ అరెస్ట్ అవ్వకపోగా ఈ మైనస్ మొత్తం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడుతుంది. మీరు పరిపాలన వదిలేసి కేటీఆర్ని అరెస్ట్ చేయడం మీద ఉన్నారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, కావాలనే అరెస్ట్ చేయాలనుకుంటున్నారని ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది ఉంటే ఓట్ల రూపంలో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. వాస్తవానికి లాస్ట్ ఎలక్షన్స్లో వ్యతిరేకత అనేది ఉంది. కేసీఆర్ అసలు ఎవరిని కలవట్లేదు, ఎవరికి టైం ఇవ్వట్లేదు. ఈసారి కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే వీళ్ళ కళ్ళు నెత్తికెక్తే అనే ఉద్దేశంతో ప్రజలు ఆ విధంగా తీర్పిస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. కానీ రేవంత్ రెడ్డి వైఖరి కూడా అలాగే ఉంటే మళ్ళీ కేటీఆర్కి బీఆర్ఎస్కి ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది, మెజారిటీ ప్రజలు. సో ఈసారి ఒకవేళ నిజంగా ఢిల్లీలో చూసినట్టు కేటీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడినారు, ఫోన్ ట్యాపింగ్ చేసినాడు, హీరోయిన్ల సంబంధించి విషయంలో ఆయన తలదూర్చిండు, ఈ కారు రేస్ సంబంధించి కోట్ల రూపాయలని విదేశాలకు తరలించని ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి మైనస్ అవుతారు. కానీ కేటీఆర్ కంటే ఆ ఇష్యూ కంటే రేవంత్ రెడ్డి పదే ఈ విషయం పైన మాట్లాడడం, పైగా కేటీఆర్ అరెస్ట్ కాకపోవడం రేవంత్ రెడ్డికి మైనస్ అని చెప్పుకోవాలి.